దేవుని దయను పోగొట్టుకుంటే శ్రమ నిన్ను వెంటాడుతుంది. దేవుని కృపను కోల్పోతే మరణముని నిలబడి చేస్తుంది. లైవ్లో ఉన్న బిడ్డలు, దేవుని దయ వల్ల బ్రతుకుతున్నావు, దేవుని దయ వల్ల కాపాడబడుతున్నావు. దేవుని దయ నీ పైన, నీ భర్త పైన, నీ భార్య పైన, నీ పిల్లల పైన ఈ భయంకర దినాల్లో ఆయన దయతో నువ్వు కప్పబడి ఉన్నావు. దయను పోగొట్టుకుంటే, కృపను పోగొట్టుకుంటే వేలకుడనివి రాకుడనివి నీ కుటుంబంలోకి వచ్చేస్తాయి. జాగ్రత్త. ఎందుకు ఆ వ్యక్తి శ్రమల పాలైపోయాడు? ఎందుకు శ్రమ జరిగింది అంటే దేవుని దయలో ఉండాల్సిన వాడు, దేవుని దయను పొందుకున్నవాడు, దేవుని దయ ఏమిటో తెలుసుకోకుండా ఆ దయ అతని నుంచి